తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ సావర్నిటీ, జస్టిస్ అండ్ పీస్. దేవుని సార్వభౌమాధికారమును పండుగగా, ఉత్సవముగా ఆనందించుట, నీతి న్యాయములను స్థాపించుట. దేవుడి సార్వభౌమాధికారం గురించినటువంటి నీతి న్యాయములను గురించిన అంశమును మనం ధ్యానం చేయకోరబడుతూ ఉన్నాము. చదవబడినటువంటి వేద పాఠములను ఈ దిన ధ్యానం కొరకు చదవగా భక్తి శ్రద్ధలతో మనం విన్నాము. నేను 3 జరిగిన సంఘటనలని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. 1985-87 తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో నేను ఎంఏ చదువుతున్నప్పుడు క్రిస్మస్ సమీపిస్తూ ఉండగా డిసెంబర్ నెలలో యూనివర్సిటీలో ఉన్న క్రిస్టియన్ స్టూడెంట్స్ అందరం కూడా ఆడిటోరియంలో క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలని మేమందరం కూడా ఒక ఉత్తరం ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి ఇచ్చాం. అది మధ్యలోనే రిజెక్ట్ అయి మరలా మాకు వచ్చింది. మేమందరము ఆ లెటర్ తీసుకొని చాలా ప్రార్థన చేశాం. దేవా, మేము మీ జన్మను గురించినటువంటి సంగతులను యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నాం. ఈ కలిగిన ఆటంకం తొలగించండి అని చాలా ప్రార్థన చేసి మరలా ఆ ఉత్తరాన్ని రిజిస్ట్రార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాం. ఈసారి వెళ్తున్నప్పుడు స్టూడెంట్ బాడీతో కూడా వెళ్ళాం. ఆయన తిరుగా ఆ ఫైల్ని రెఫర్ చేసి పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ యూనివర్సిటీ అని సైన్ చేశారు. మేము చాలా సంతోషించాము. ప్రార్థన అధికారుల మనస్సులను మార్చగలదు. రెండవ సంఘటన ఏసిటిసి కళాశాలలో మాతో కూడా ఉన్నటువంటి మా కొలీగ్ గురువర్యులు, ఆయనకి చాలా నత్తి, మాట్లాడలేరు. కానీ పుల్పీట్ మీద ఎక్కి ప్రార్థన ప్రారంభించితే చివరి ప్రార్థన వరకు ఆయనకు వాక్య పరిచర్యలో ఏ ఆటంకములు లేకుండా వాక్య బోధ చేయగలిగినటువంటి తలాంతు కలిగినటువంటి వారు. 3వ సంఘటన 2003లో సిఎస్ఐ సినాడ్ సెంట్రల్ సౌత్ కేరళ మేలుకావు మఠం అనే ప్రాంతంలో జరిగితే సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలం నుండి కూడా నేను వెళ్ళాను. అక్కడికి పాలస్తీనా నుండి ఒక బిషప్ స్పెషల్ స్పీకర్గా వచ్చారు. ఆయన డివోషన్స్ చేస్తూ ఉన్నారు. ఒక డివోషన్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆయన ప్రసంగం చెబుతూ మాట్లాడుతూ ఉన్నాడు. పాలస్తీనాలో క్రైస్తవ సంఘంగా మేము ఎదుర్కొంటున్నటువంటి జాతి వివక్ష, ఇశ్రాయేలు దేశం నుండి వారి క్షేమము కొరకు మా పైన వారు చేయుచున్నటువంటి దాడులు, మా చిన్న పిల్లలు స్కూల్కు వెళ్ళట్లేదు, వాళ్ళ చేతులలో రాళ్ళు ఉన్నాయి, ఇశ్రాయేలు సైన్యం ఎప్పుడొస్తే రాళ్లతో కొడదాము అన్నటువంటి భావనలు చిన్న పిల్లలలో కూడా ఉన్నాయి. ఎందుకు దేవుడు మాకు చెందిన భూమిని వారికి వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు నివసించని భూభాగాన్ని ఎన్నిక చేసి వెళ్ళి స్వతంత్రించుకొనమని చెప్పి ఉంటే మాకు కష్టాలు వచ్చేవి కాదు. మేము ఆల్రెడీ సెటిల్డ్ పీపుల్ పాలస్తీనాలో.
మా భూమి సారవంతమైనది, మేము సమాధానం కలిగినటువంటి ప్రజలం, మేము పండించిన ద్రాక్ష ముగ్గురు మోసుకు వెళ్ళారు, దేవుడు వారిని మీ మధ్యకు పంపిస్తాను, మీరు వారిని ప్రేమగా చూసుకోండి అని ఆజ్ఞాపించింటే కూడా మేము ఎంతో ప్రేమతో వారికి మా భూమిని పంచుకునేవారం. అలా చేయకుండా దేవుడు మమ్మల్ని అందరినీ చంపి ఆ భూమిని వారిని స్వాధీనం చేసుకోమని ఎందుకు ఆజ్ఞాపించారు అని ఆయన ప్రశ్నలు ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటూ చివరిలో ఆయన ఒక జోక్ చెప్పారు. దేవుడు మోషేకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో దేవుడు మీకు ఏ భూమి కావాలని మోషేని అడిగితే మోషే జవాబిస్తూ ఉన్నాడు. జవాబు ఇవ్వడంలో ఆయన నత్తితో కక్ 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 అంటుంటే దేవుడు కనాను కావాలా అని కనాను ఇచ్చేశారు. అది కొరియా కావచ్చు, కేరళ కావచ్చు, కెన్యా కావచ్చు, మరి ఏ ప్రాంతమైనా అయి ఉండొచ్చు కదా అని ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. దేవుని సార్వభౌమాధికారమును గురించినటువంటి ఆలోచనలలో నిర్గమాకాండం 3వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం 9వ అధ్యాయం వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి టెక్స్ట్. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రచించినటువంటి విమోచన ప్రణాళిక, డివైన్ ప్లాన్ ఆఫ్ హిస్ పీపుల్ డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్షియన్ బాండేజ్. ఐగుప్తు బానిసత్వము నుండి తన ప్రజలను విమోచించడానికి దేవుడు రచించినటువంటి విమోచన ప్రణాళిక. ఆ విమోచన ప్రణాళిక కొరకు దేవుడు ఒక నాయకుడిని అవసరం కలిగి ఉన్నట్లుగా, ఆ నాయకుడిని మోషేగా దేవుడే ఎన్నిక చేసినట్లుగా, తన విమోచన ప్రణాళికని మోషేకి ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా ఈ అధ్యాయాల్లో ఆ వ్యక్తము చేసిన దేవుని ప్రణాళికను చాలా అబ్జెక్షన్స్ తర్వాత మోషే అంగీకరించి ఆ పరిచర్యలో ముందుకు సాగి వెళుతూ ఉన్నట్లుగా ఈ వచనాలలో మనం చూస్తాం. 2వ టెక్స్టులో యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్యాషన్ నర్రేటివ్స్, శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి క్రీస్తు శ్రమల వృత్తాంతం ఆ భాగంలో మనం చూస్తాం. దెర్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ బిట్వీన్ పిలాతు, యేసుక్రీస్తు ప్రభుల వారు. రోమా ప్రభుత్వ హిజ్ ఎక్సలెన్సీ ఎంపరర్, మనుష్య కుమారుడిగా దేవుడే ఈ లోకమునకు మనుష్యుడిగా అవతరించిన యేసుక్రీస్తు ప్రభుల వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ 2వ భాగంలో మనం చూస్తాం. 3వ భాగంలో పత్రికా పాఠంలో పౌలు భక్తుడు రోమ పట్టణానికి, సంఘానికి రాస్తూ ఉన్నటువంటి ఉత్తరంలో రోమా ప్రభుత్వ పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు తమ స్వంత పరిపాలకుడు లేనటువంటి వారుగా, స్వతంత్రత లేనటువంటి వారుగా, పరరాజుల పరిపాలనలో, పరరాజు అధికారంలో వారు విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఒక బాధ్యత, అధికారం, రాజ్య అధికారమునకు విధేయత చూపించాలి 2వ బాధ్యత. ఈ 2 బాధ్యతలలో వారు ఎదుర్కొంటున్నటువంటి రిఫ్ట్, పోరాటం. అధికారమునకు మీరు విధేయులై ఉండండి. అధికారం దేవుడి నుండే పంపబడినది. దేవుడి నుండి పంపబడిన ఆ అధికారమునకు విధేయత చూపించుట, ఇట్ ఈస్ యువర్ moral obligation given from God అని పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరించుచున్నటువంటి 3వ సందర్భం. విత్ దిస్ ఇంట్రడక్షన్, నిర్గమాకాండం మీరు నాతో కూడా 7వ అధ్యాయం తెరచి కొన్ని ఆలోచనలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ
ఫస్ట్ కమిషన్ ఫ్రమ్ గాడ్. 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుని నుండి మోషే మొదటి ఆజ్ఞని పొందుచూ ఉన్నాడు. ఈ టెక్స్ట్ 7వ అధ్యాయం గాడ్స్ సెకండ్ కమిషన్ టు మోజెస్. 6వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ అధ్యాయం 7వ వచనం వరకు మనం చూస్తాం. 2వ ఆజ్ఞని మోషే దేవుడి నుండి పొందుచూ ఉన్నాడు. దిస్ ఈజ్ గాడ్స్ డివైన్ కమిషన్ టు మోజెస్, దట్ he should go to the Pharaoh, speak on behalf of God and deliver his people. ఫరో రాజు ఎదుటికి మోషే వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలని విమోచించాలి. దిస్ ఈజ్ ద డివైన్ కమాండ్మెంట్, డివైన్ ప్లాన్, దేవుని ప్రణాళిక. అప్పటికి దాదాపుగా 400 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలు దాసత్వములో మ్రగ్గుచూ ఉన్నారు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో విమోచన కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, ఎంతకాలం మేము ఈ శ్రమల గుండా నడిచి వెళ్ళాలి? మాకు విమోచన కావాలి, స్వతంత్రులను మమ్మల్ని చేయండి, మాకు ఒక భూభాగాన్ని ఇవ్వండి, మేము స్వతంత్రంగా జీవించాలని ఆశపడుతున్నాం. ఈ పరరాజుల పరిపాలనలో మాకు కలుగుచున్నటువంటి అవమానం, హింస, అపవాదులు, అవమానం, మమ్మల్ని అణిచివేయడానికి మా శత్రువు చేసినటువంటి ప్రతి ప్రయత్నం, బాలుడుగా జన్మించిన ప్రతి వాడిని చంపివేయమని ఆజ్ఞాపించుచున్నటువంటి రాజు, ఇంకా రాబోయే దినాల్లో మాకు పురుషులే కొదవగా జీవించబోయే ప్రమాదముగా, జనాంగముగా మేము ప్రమాదంలోకి నెట్టివేయబడుచు ఉన్నాం అంటూ వారు దేవుని సన్నిధిలో చేసిన అనేక సంవత్సరముల ప్రార్థనలకు జవాబుగా దేవుడు మోషేని వారికి నాయకుడిగా యొక్కబెతు అమ్రాము కుటుంబములో జన్మింపచేశారు. జన్మ వృత్తాంతం అంతా కూడా మీకు తెలుసు. చాలా విరుద్ధమైనటువంటి వ్యతిరేకతలలో బాలుడిగా మోషే ప్రమాదముల నుండి తప్పింపబడి బట్టగట్టి ఆయన ప్రాణాన్ని పోసుకొని కుటుంబంలో అభివృద్ధి చెందారు. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు న్యాయమును తీర్చడం కొరకు 2 ప్రయత్నాలు చేశారు. 2 ప్రయత్నాలలో విఫలత చెందారు. మిద్యాను దేశానికి ప్రాణాలు అరచేతులలో పట్టుకొని నరహంతకుడుగా పారిపోయాడు. రాణి కుమారుడుగా అత్యున్నతమైనటువంటి విద్యలను అభ్యసించారు. ట్రిపుల్ గ్రాడ్యుయేట్ అని పాత నిబంధన వ్యాఖ్యానం చెబుతూ ఉన్నది. కానీ ఇప్పుడు అరణ్యములో మామ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. అత్యున్నతమైన విలాసవంతమైన కుటుంబ నేపథ్యంలో అన్ని అధికారములు అనుభవించి పెరిగినటువంటి విద్యావంతుడైనటువంటి మోషే అరణ్యములో గొర్రెలను మేపుట, ఎండకు, వర్షానికి, చలికి, గాలికి ఆయన ఎక్స్పోజ్ అవ్వడం, రాబో సంవత్సరాలలో ఇశ్రాయేలు ప్రజలకు విమోచకుడుగా అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించుట కొరకు హీ గాట్ ఎ ప్రిలిమినరీ ట్రైనింగ్. ఒకరోజు ఉన్నట్టుండి ఒక పొద మండుచు ఉండగా పొద దగ్గరికి వెళ్ళాడు. మంట కనిపిస్తూ ఉన్నది కానీ పొద కాలిపోవడం లేదు. ఎపిఫనీ, దైవ ప్రత్యక్షత మోషే పొందారు. ఆ దైవ ప్రత్యక్షతలో దేవుడు తన పేరుని బయలుపరిచారు, తన మిషన్ని బయలుపరిచారు, తన విజన్ని బయలుపరిచారు. మోషేని నాయకుడిగా ఎన్నుకుంటున్నట్టుగా అక్కడ దేవుడు ఫస్ట్ కమిషన్ ఇచ్చారు. మోషే చెప్పిన అభ్యంతరాలన్నింటినీ కూడా దేవుడు తొలగించి చివరిగా దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఐఎమ్ సెండింగ్ యూ విత్ మై అథారిటీ. నా అధికారముతో నేను ఫరో ఎదుటకు నిన్ను పంపిస్తూ ఉన్నాను. నీ జ్ఞానంతో కాదు, నీ ఆలోచనలతో కాదు, నీవు చదివిన 3 డిగ్రీలతో కాదు నువ్వు వెళ్తున్నది. నీ నిర్ణయం కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ యువర్ డెసిషన్. దిస్ ఈజ్ డివైన్ డెసిషన్. ఇఫ్ యూ accept
this divine decision, it will become human enterprise. దేవుడు చరిత్రలోకి దిగి వచ్చే దేవుడు. మానవ జీవితాలలో ప్రతి అంశాన్ని తన చిత్త ప్రకారంగా నడిపించడానికి ఇష్టపడే దేవుడు. మానవులు నిర్మించే అనేక బంధకాల నుండి మానవులను విమోచించడానికి సంకల్పించే దేవుడు. మనం చాలాసార్లు చాలా బంధకాలు చాలామంది కొరకు కడతాము. వాటి నుండి దేవుడు ప్రజలని విమోచిస్తాడు. హ్యూమన్ మేడ్ బాండేజెస్, గాడ్ ఆల్వేస్ యాక్టివ్ in delivering his people from different human made bondages. మానవ నిర్మితమైనటువంటి అనేకమైన బంధకాల నుండి తన ప్రజలను విమోచించడానికి దేవుడు చరిత్రలోకి దిగి వచ్చే దేవుడు. ఒకసారి మీరు ఆ కాన్వర్జేషన్ దగ్గరికి వెళ్తే మోషే దేవుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఇశ్రాయేలు ప్రజలను విమోచించుట కొరకు నేను దిగి వచ్చి తిని, నా ప్రజల శ్రమలను కష్టములను నేను చూచి తిని, వారి ఏడుపు నా హృదయమును చేరినది. నేను కూడా వారి వేదనని అర్థం చేసుకుంటూ ఉన్నాను. పరలోకంలో ఒక నిర్ణయం చేశాము, ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలి. ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఐ నీడ్ హ్యూమన్ ఏజెంట్స్. మోషేకి చాలా భయమైంది, ఆశ్చర్యమైంది. దేవా, ఈ నిర్ణయం నీది కావచ్చు, ఇంప్లిమెంట్ చేయడానికి నన్ను నిర్ణయం చేస్తున్నాను అంటున్నావు. మేబీ నీ నిర్ణయంలో ఏమైనా తప్పు ఉందేమో, ఒకరిని నిర్ణయం చేయబోయి నన్ను నిర్ణయం చేశావేమో, నేను కాదేమో నిర్ణయంలో పాత్ర భాగం, పొరపాటున నువ్వు నా దగ్గరకు వచ్చావేమో. నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను. 5 నిమిషాలు కూడా నేను ఎవరితో మాట్లాడడానికి వీలు లేనటువంటి శారీర బలహీనత కలిగినటువంటి వాడను. అలాంటిది ఇశ్రాయేలు ప్రజలను 100 సంవత్సరాలుగా బానిసత్వములో నడిపించుచున్న రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడడానికి నీవు నన్ను ఎన్నుకోవడమేంటి? అంగవైకల్యము కలిగిన నేనా నీవు ఎన్నుకుంటున్నటువంటి నాయకుడు? గాడ్ ఈజ్ ప్లీడింగ్ మోసెస్ టు అండర్స్టాండ్ హిజ్ మైండ్. దేవుడు తన హృదయాన్ని మోషే అర్థం చేసుకోవడానికి బ్రతిమలాడుతూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా మనసును నువ్వు అర్థం చేసుకో, నా దృష్టితో నువ్వు ఇశ్రాయేలు ప్రజలను చూడు, నేను కలిగిన కనికరాన్ని నీ హృదయంలోనికి రానివ్వు, నేను కలిగినటువంటి ఆప్యాయతను, ప్రేమను, జాలిని నీవు కూడా అలవరుచుకో. నా దృష్టితో ఇశ్రాయేలు ప్రజలను చూడు. మోషే వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవడం ప్రారంభం చేశాడు. దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ డివైన్ కమిషన్, ఐ హ్యావ్ ఎవ్రీ ప్లాన్. నీవు ఇశ్రాయేలు ప్రజలను ఎలా విమోచించాలో ఒక ప్రణాళికను ఆల్రెడీ రచించాను. ఆ ప్రణాళికను నేను టైం టు టైం నీకు చెబుతాను. ఆ ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. సరే, వెళ్తాను, చేస్తాను, కానీ నీ పేరు ఏమని అడిగితే నేనేం చెప్పాలి? నిన్ను ఎవరు పంపించారు అంటే నేనేం చెప్పాలి? నాకు ఇస్తూ ఉన్న అధికార పత్రం ఏంటి? నేను ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాలలోకి డెప్యుటేషన్ పైన అధ్యక్ష మండలం నుండి బిషప్ తండ్రుల వారు పంపిస్తే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళడానికి అధికార పత్రం సెంట్రల్ బోర్డ్ బిషప్ తండ్రుల వారి లెటర్ హెడ్ పైన సిగ్నేచర్తో, సీల్తో ఇచ్చిన ఉత్తరం. మోషే అది అడుగుతున్నాడు, నన్ను వెళ్ళమంటున్నారు, వెళ్తాను, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తాను. వాళ్ళు ఒకవేళ నమ్ముతారేమో, విశ్వసిస్తారేమో నువ్వు నన్ను పంపించావంటే. మరి ఫరో ఎలా నమ్ముతాడు? విత్ వాట్ అథారిటీ ఐ షుడ్ గో టు హిమ్? నన్ను నీవు పంపడానికి, నాకున్నటువంటి నన్ను వెళ్ళడానికి అధికార పత్రం ఏంటి? దేవుడు దెన్ హీ రివీల్డ్ హిస్ నేమ్, నేను ఉన్నవాడను, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఈ మాటకు గల అర్థం ఏంటంటే, సృష్టి జాలం అంతటిని కూడా చాలా వేల సంవత్సరాల క్రితం ఉనికిలోనికి తీసుకొని వచ్చిన దేవుడను నేను.
సృష్టిని అంతటిని కూడా ఇప్పుడు ఉనికిలో నడిపిస్తున్నటువంటి దేవుడను నేను. సృష్టి అంతటిని కూడా రాబో దినంలో చివరి వరకు కూడా నడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుడను నేను. నిన్న నేడు రేపు మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాపాడి మీ అక్కర్లన్నీ తీర్చి మిమ్మను నా కౌగిటిలో నా ప్రేమలో కాపాడగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడను నేను నిన్ను ఆజ్ఞాపించుచూ ఉన్నాను. గో ఇన్ మై నేమ్, టేక్ మై అథారిటీ. నా అధికారాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు. నేను సార్వభౌమాధికారిని. సృష్టినంతటిని కూడా నోటి మాటతో కలుగ చేసినటువంటి దేవుడను. నా ప్రజలను విమోచించుట నీ బాధ్యత. ఈ బాధ్యతను మోషే తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుడు ముందుగానే చెబుతా ఉన్నాడు, నువ్వు వెళ్తావు, ఫరో రాజు దగ్గర మాట్లాడతావు. ఫరో రాజు చాలా ఆటంకాలు నీకు కలిగిస్తాడు. చాలా సందర్భాలలో ఆయన హృదయాన్ని నేను కఠినం చేస్తాను. అయినప్పటికీ కూడా రక్షణ కార్యము నాది. నేను ప్రణాళికను ముందుగానే రచించాను. నీవు ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, మాట్లాడుతున్నప్పుడు ఏమేమి సంగతులు మాట్లాడాలి, ఆ మాటలలో సంభాషణలలో అన్నిటిలో కూడా ఐ కీప్ మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ. నీతో కూడా నా సన్నిధి వచ్చును. నేను నీ నోటి మాటగా ఉండేదను, నీ ఆలోచనలుగా నేను ఉండేదను. మీరు ఈ కాన్వర్జేషన్స్ అన్నిటిలో ఫరోతో మోషే మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా నత్తి కనిపించదు. విత్ అథారిటీ హీస్ స్టాండింగ్ బిఫోర్ ద ఎంపరర్. రాజ్యాధికారమును చలాయించుచున్నటువంటి ఫరో ఎదుట సృష్టికర్త అయినటువంటి దేవుని అధికారముతో మోషే నిలుచుంటూ ఉన్నాడు. ఆ అధికారంతో రాజుతో సవాలు చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. 10 తెగులులు, ఒకటి తెగులు తర్వాత ఒక తెగులు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ ఐగుప్తు ప్రజల మీదికి కుమ్మరించినట్టుగా మనం చూస్తాం. డివైన్ డెసిషన్ బికేమ్ హ్యూమన్ ఎంటర్ప్రైజ్. దేవుని సార్వభౌమాధికారములో ఇశ్రాయేలు ప్రజల విమోచనలో నాయకుడిగా వాడబడుతున్నటువంటి మోషే దేవుడు చేసిన ప్రణాళికలను కార్యాచరణలో ఆచరించి చూపగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలను విమోచించాలని నేను ప్రణాళిక వేశాను. ఆ ప్రణాళిక ప్రకారంగా నేను నాయకుడిగా నిన్ను ఎన్నుకుంటున్నాను. మధ్యలో నాకు చేత కాకపోయింది, నేను విడిచిపెడుతున్నాను అనలేదు దేవుడు. ద డివైన్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్. కార్యాచరణలో జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చిన్న యుద్ధము లేకుండా విమోచనను పొంది ఐగుప్తు చెర నుండి బయటికి రాగలిగారు. ఐగుప్తు ప్రతి ఇంటిలో ప్రథమ సంతానం చనిపోయింది. ఇశ్రాయేలు పాలెములో అందరూ బ్రతికి ఉన్నారు. ఐగుప్తు పాలెములో ప్రతి ఇంటిలో మరణం. ఇది సావరిన్ గాడ్, సర్వంతర్యామి శక్తిమంతుడైనటువంటి దేవుని చర్యలు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు. వారందరినీ కూడా తీసుకొని ఐగుప్తు చెరల నుండి మోషే బయటికి నడిచి వెళుతూ ఉన్నాడు. బయటికి నడిచి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు 40 సంవత్సరాలు అరణ్యములో రాత్రి పగలులు వారితో కూడా ఉండి తన సన్నిధిని నిలిపి వారి వాగ్దత్త దేశమును స్వతంత్రించుకొనున్నంత మట్టుకు God was faithful. His providence is well sufficient to all the people's needs. ప్రజలందరి అక్కర్లు తీర్చడంలో దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బయలుపరచి వారిని సంతృప్తి చేసి వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారిని అక్కడికి నడిపించారు. మోషే తనను గురించి, తన నాయకత్వ పటిమను గురించి ఎంత అవిశ్వాసముతో, ఎంత అపనమ్మికతో ఉండాడో దేవుని బలముతో వెళ్ళి he proved himself a powerful leader. శక్తివంతమైనటువంటి నాయకుడిగా, శక్తి కలిగినటువంటి దేవుని పవర్ని he exercised, అనుభవించారు. ఇశ్రాయేలు ప్రజలకు విమోచనని ఆయన ఇవ్వగలిగారు.
దీని ద్వారా ద హోల్ నేషన్ ఆఫ్ ఈజిప్ట్ అక్నాలెడ్జ్డ్ సావరిన్ పవర్ ఆఫ్ లార్డ్ యెహోవా. యెహోవా దేవుని సార్వశక్తి భౌమత్వాన్ని, అధికారాన్ని, దైవత్వాన్ని ఇశ్రాయేలు దేశమంతా కూడా గ్రహించగలిగారు. సువార్త పాఠ్య భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదుర్కొంటున్నటువంటి ప్యాషన్స్, శ్రమలు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుడి ప్రార్థన, 18వ అధ్యాయం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు కొరకు ఒకరి నుండి ఒకరి దగ్గరికి బలవంతంగా రాత్రంతా కూడా తీసుకొని పోబడుతూ ఉన్నాడు. ఆయన పిలాతు ఎదుట నిలుచొని మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్. కైపా, అన్నా కైపా ఆయనను తీర్పు చేయడానికి ప్రయత్నం చేశారు. నరావతారిగా ఈ లోకమును రక్షించుట కొరకై దేవుని నుండి పంపబడినటువంటి మెస్సాయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో జీసస్ డివినిటీ ఐడెంటిఫైడ్ యాజ్ లోగోస్, దేవుని వాక్కు. యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకానికి రావడానికి మునుపు కూడా తన ఉనికిని కలిగి ఉన్నాడు. ఆయన ఉనికి ఈ లోకంలో నరావతారిగా కన్యమరియ గర్భమున జన్మించడంతో ప్రారంభం అవ్వలేదు. ఆ మునుపు కూడా ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. మనందరం కూడా మన ఉనికిని తల్లి గర్భములో రూపకల్పన చేయబడుతున్న నాటి నుండి చనిపోయే ఆ గ్యాప్ వరకు మన ఉనికిని కలిగి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా రావడానికి మునుపుగా హిస్ డివైన్ ప్రెజెన్స్, ఆయన దైవత్వపు ఉనికి, దేవుడితో ఉన్నాడు, దేవుడితో సమానముగా ఉన్నాడు అంటూ యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దైవత్వాన్ని, ఉనికిని తన సువార్తలో చాలా స్పష్టంగా బయలుపరుస్తారు. అలాంటి దేవుని నుండి పంపబడినటువంటి దేవుని వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రోమా ప్రభుత్వ అత్యున్నత అధికారి ఎదుట నిలుచొని మాట్లాడుతూ ఉన్నాడు. ద క్రియేటర్ గాడ్ అండ్ ఎంపరర్ ఆఫ్ రోమ్, వీరిరువురి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఈ భాగంలో మనం చూస్తాం. అత్యున్నతమైనటువంటి దైవం, అత్యున్నతమైనటువంటి మానవ అధికారం, వీరిరువురి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. పిలాతు యేసు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉన్నారు. నీ మీద వీరు మోపుచున్నటువంటి నేరములు, మొదటి నేరం దేవుని కుమారుడిగా నిన్ను నీవు ప్రకటించుకోవడం. రెండవ నేరం మోషే ధర్మశాస్త్రాన్ని నల్లిఫై చేస్తూ కొండ మీద ప్రసంగం, క్రొత్త ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం. మూడవ నేరం నీవు ప్రజలందరినీ కూడా విశ్వాస భ్రష్టులను చేస్తూ మోసం చేస్తూ ఉన్నావు. ఈ 3 నేరములతో వారు నిన్ను నా దగ్గరకు తీసుకొని వచ్చారు. నేను అధికారముతో ఇక్కడ నిల్చొని ఉన్నాను. అధికారిగా నిన్ను తీర్పు తీర్చడం కొరకు నేను నిల్చొని ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా నింపాదిగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ఎదుట నేను నిల్చోవడం, నీవు అధికారిగా భావించడం, నీవు రాజువా? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అవును, నీవన్నట్టే నేను రాజు, కానీ నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. పిలాతుకు చాలా భయం అవుతుంది. రాజు అంటూ ఉంటే నా సామ్రాజ్యం ఏం కావాలి, నేను కలిగిన సైన్యం ఏం కావాలి, నేను విస్తరించుతున్న నా రాజ్య విస్తరణ గురించిన ఆలోచనలు ఏం కావాలి? ప్యారలల్గా నువ్వు రాజని నా పక్కనే నిలబడితే ఎలా? యేసు ప్రభుల వారు అంటున్నారు, నీ రాజ్యము వేరు, నా రాజ్యం వేరు. దేవుని నుండి నేను పంపబడినటువంటి సత్యము, ఐఎమ్ ద ట్రూత్. యోహాను సువార్తలో మొట్టమొదటిసారి ట్రూత్ అనే మాట ఈ 18th చాప్టర్లో మనకు కనిపిస్తుంది. నేను దేవుని నుండి పంపబడినటువంటి సత్యమును. ఏంటి ఆ సత్యం?
టు రివీల్ ఎటర్నల్ ట్రూత్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్. మానవాళందరికీ కూడా దేవుని గురించిన పారమార్థిక నిత్యత్వపు పరలోక సత్యాలు బయలుపరచడం కొరకు నేను వచ్చాను. నేను మాట్లాడే ప్రతి మాట కూడా డివైన్ రెవల్యూషన్, దైవ ప్రత్యక్షతలు. ఈ దైవ ప్రత్యక్షతలు మిమ్ములను స్వతంత్రులను చేయును, పాపము నుండి మిమ్మను విమోచించును, నీతి కొరకు మిమ్మను స్థాపించును, సత్యము కొరకు మిమ్మను జీవింపచేయును. దిస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రాజ్యము స్థాపించుట కొరకు నేను భూలోకానికి వచ్చాను. ఇది నా రాజ్యం. మీరు అనుకుంటున్నట్టుగా భూభాగం నాకు అవసరం లేదు. మీరు అనుకుంటున్నట్టుగా సైన్యం నాకు అవసరం లేదు. మీరు అనుకుంటున్నట్టుగా సామ్రాజ్య కాంక్ష నాకు అక్కరలేదు. బట్ మై కింగ్డమ్ ఈజ్ బిల్టెడ్ అప్ ఆన్ ద ట్రూత్. సత్యము పైన నేను ఒక మానవ సమాజాన్ని కట్టడానికి వచ్చాను. ఎవరైతే నాయందు విమోచించబడిన సత్యమును నమ్ముతారో, ఎవరైతే నాయందు విమోచించబడిన దైవ ప్రత్యక్షతల యందు విశ్వాసముంచుతారో, సత్యము మిమ్మును స్వతంత్రులను చేయును. ట్రూత్ ఆల్వేస్ బ్రింగ్ యూ ఫ్రీడమ్. ఏ ఫ్రీడమ్? పాప బంధక విమోచన, సత్యములో స్వతంత్రత. ఇవి కలుగ చేయడం కొరకు నేను వచ్చాను. రాజుకి ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు, పిలాతుకి ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు. నిన్ను మరణానికి అప్పగించడానికి కానీ మరణం నుండి విమోచించడానికి కానీ నేను అధికారం కలిగి ఉన్నానని నీకు తెలియదా? డోంట్ యు హ్యావ్ ఎ రెస్పెక్ట్? డోంట్ యు హ్యావ్ టు మేనర్స్ టు స్పీక్ టు మీ? నాతో మాట్లాడడానికి గౌరవ మర్యాద నీకు తెలియదా? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నా తండ్రి నుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నన్ను మరణానికి అప్పగించడానికి ఎవరికీ కూడా అధికారం లేదు. మానవాళందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపించడం కొరకు, మానవాళందరినీ కూడా పాప బంధకముల నుండి విమోచించుట కొరకు, దేవుడు రచించిన గొప్ప రక్షణ ప్రణాళికను ఈ లోకంలో కార్యాచరణలో చేయడం కొరకు నేను ఈ లోకానికి పంపబడ్డాను. ఆ కార్యములను నేను చేస్తూ ఉన్నాను. చేసిన ఈ శిలువ విమోచన యాగం ద్వారా దేవుని సార్వభౌమాధికారాన్ని ఈ భూమి మీద నేను స్థాపించబోతూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుని ప్రియమైనటువంటి సంగమా, ఈ చివరి ఆదివారం అక్టోబర్లో దిద్దుబాటు ఆదివారంగా క్రైస్తవ సంఘం ఆచరిస్తుంది. రిఫర్మేషన్ సండే. మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో మత దిద్దుబాటు ఒక పెద్ద ఉద్యమంలో నాయకుడిగా వాడబడ్డారు. నెక్స్ట్ ఇయర్ 500 years అవుతుంది మార్టిన్ లూథర్ తీసుకొని వచ్చినటువంటి మత దిద్దుబాటు ఉద్యమం జరిగి. క్రైస్తవ విశ్వాసంలో నెలకొనినటువంటి అవినీతి, అన్యాయం, అక్రమం, అధికార దుర్వినియోగం, వీటన్నిటిని కూడా సవాలు చేసి మార్టిన్ లూథర్ అలనాడు మోషే నిలబడినటువంటి నాయకత్వం, ఇశ్రాయేలు ప్రజలను బంధకాల నుండి, దాస్య శృంఖలాల నుండి విమోచించిన మోషే లాంటి నాయకత్వం, మార్టిన్ లూథర్ కూడా విశ్వాసపు తప్పుడు బోధలలో, రాంగ్ డాక్ట్రిన్స్లో ఉన్నటువంటి, రాంగ్ డాక్ట్రిన్స్ వైపు నడుచుచున్నటువంటి క్రైస్తవ సంఘాన్ని దిద్దుబాటు చేశారు. సంఘం అంతటిని కూడా తిరిగా క్రొత్త విశ్వాసం వైపు నడిపించారు. మానవ చర్యలు కాదు మనలని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేది. క్రీస్తునందలి విశ్వాసం మనలను నీతిమంతులుగా మారుస్తుంది. నాట్ హ్యూమన్ యాక్షన్స్ మేడ్ యూ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్, బట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీ విశ్వాసమే నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మార్చ సామర్థ్యము కలదు. ఎందుకొరకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ యజ్ఞములో మన కొరకు నీతి చర్యను చేసి వెళ్ళారు. మన పక్షంగా ఆయన శిలువ శిక్షను భరించారు. మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డారు. క్రీస్తు ప్రభుల వారిలో మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. ఇట్ వాజ్ ఆల్రెడీ హ్యాపెండ్, చేయబడినటువంటి చర్య. దాని యందు మీరు విశ్వసించండి,
అంటూ ఒక్కడుగా వన్ మ్యాన్ ఆర్మీగా రోమన్ క్యాథలిక్ మతమునకు విరుద్ధముగా ఆయన యుద్ధం చేశారు. ఆయన ఇంటిని మేము చూసాం. ఆయనకు బ్యాప్టిజం ఇచ్చిన చర్చిని చూసాం. ఆయన ఏ ఆరాధనలో లేచి నిలుచొని ప్రసంగం చేసి 900 సిద్ధాంతాలను 900 థీసిస్ ద్వారాలకు ఎక్కడ కొట్టారో అవి చూశాము. హీ ఛాలెంజ్డ్ ద ఫెయిత్, హీ ఛాలెంజ్డ్ ద అథారిటీ ఆఫ్ ద రిలీజియన్. మతాధికారులను సవాలు చేశారు. దానిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ దినాన దేవుని రక్షణ, సమాధానం, నీతి న్యాయములను స్థాపించు సమాజముగా జీవించడానికి కొరకు పిలుపును పొందుచూ ఉన్నాము. హౌ టు కాంటెక్చువలైజ్ ఈ సందర్భానికి, ఈ సందేశాన్ని మనము కాంటెక్చువలైజ్ చేయడానికి ఏ అంశాలు సహాయపడతాయి? మనము ఇశ్రాయేలు ప్రజలలాగా బంధకాలలో లేము. మనము మార్టిన్ లూథర్ కాలంలో లాగా తప్పుడు బోధలలో ఇరుక్కొని లేము. కానీ మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మనము కలిగినటువంటి అపవాదులు క్రైస్తవ సంఘంలో చాలా ప్రమాదాలలో మనము వెళ్తూ ఉన్నాము. టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ, మన పిల్లలు దేవుని విశ్వాసానికి దూరం చేయబడుతున్నటువంటి దినాలు, సంఘము వస్తు సముదాయాలపైన శ్రద్ధను చూపుతున్నటువంటి ప్రమాదములు, కుల వివక్ష, లింగ వివక్ష, జాతి వివక్ష, వీటన్నిటి మధ్య జీవించుతున్నటువంటి మనం విమోచనను అందించు ఉపకరణములుగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మనము దేవుని సార్వభౌమాధికారాన్ని, మనము జీవిస్తున్నటువంటి పరిస్థితులలోనికి ఆయన సార్వభౌమాధికారాన్ని అనుభవిస్తూ అనేకులకు ఆ అధికారాన్ని, ఆ వార్తను చాటి చెప్పే గురుతర బాధ్యత దేవుడు మనపైన నిలుపుతూ ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.